మాతాపితృదుతాభ్యో నమః, ఆచార్యదుతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఆ ఉమామహేశ్వరులందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఒక మానవుని యొక్క నడవడిక గురించి చెప్పుకుందాం. ప్రతి మనిషి, స్త్రీలైనా పురుషులైనా అందరికీ కూడా 4 దశలు ఉంటాయి. అంటే 4 దశలు: ఒకటి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. ఈ 4 దశల్లో కూడా మనం మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు, ఆ కర్మలు మనకు అనుసరిస్తాయి. ఏ విధంగా? బాల్యంలో తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి విద్య నేర్చుకుని స్నేహితులను కాపాడుకుంటూ స్నేహితులతో మంచిగా ఉంటూ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత యవ్వనము, ఈ కౌమార దశలో వివాహం చేసుకోవటం, తన యొక్క కుటుంబాన్ని, అటు భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను ఒకళ్ళొకళ్ళు అనుకూలంగా ఉండటము, మంచి సంతానాన్ని కలగజేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పోషించడం. ఇక తర్వాత 3 కౌమారము. కౌమార దశ వచ్చేసరికి ప్రతి మనిషికి కూడా 50 సంవత్సరాలు దాటుతాయి. ఆ దశలో సమాజంలో ఎలా ఉండాలి, నలుగురితో మనం ఎలా ఉండాలి, తర్వాత అందరి చేత మనం ఎలా మన్ననలు పొందాలి, అందరికీ మనం ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడకూడదు, మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే విధంగా చూసుకోవాలి. ఇక 4వది వార్ధక్యము. ఈ 3 యొక్క ఫలితాలు ఈ వార్ధక్యంలో కనపడతాయి. ఏ విధంగా కనపడతాయి? బాల్యంలో తల్లిదండ్రులను మంచిగా చూసుకొని మంచి విద్య అభ్యసించి గురువులను ఆదరణ ఇచ్చుకుంటూ గౌరవించుకుంటూ ఉద్యోగం సంపాదించుకున్న వాళ్ళకి దాని యొక్క ఫలితం ఉంటుంది. ఆ తర్వాత యవ్వనంలో తన భార్య పిల్లల్ని ఏ విధంగా అయితే గౌరవంగా చూస్తాడో, ధర్మంగా చూస్తాడో, ఆ పిల్లలు, ఆ భార్య కూడా ముసలితనంలో, వార్ధక్యంలో వాళ్ళు అదే ఫలితాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఆకలికి అన్నం కావాలి, అలసటకి నీడ కావాలి. ఆ తర్వాత కష్టం వస్తే బంధువులు కావాలి, ఆపద వచ్చినప్పుడు మనం చెప్పుకోవటానికి స్నేహితులు కావాలి. ఇలా వీళ్ళందరూ దొరకాలి అంటే ఆ గతించినటువంటి 3 దశలలో కూడా మనం గనక మంచి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఏదైనా కనుక చెడు చేసుకుంటే చెడు ఫలితాలే అనుభవిస్తాం. అవన్నీ కూడా వార్ధక్యంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేయడం జరుగుతుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.